హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి. మేము ఈరోజు తయారు చేస్తున్నది బోల్పల్ల లడ్డు. తెలంగాణలో అయితే బోల్పల్లి అంటారు, వేరే అయితే మరమర లడ్డు అని అంటారు. ఇక్కడ ఉన్నవి కేజీ బెల్లము, తర్వాత పావు కేజీ మా బోల్పల్లాలు. ఫస్ట్ మనం కేజీ బెల్లాన్ని తీసుకొని ఒక గిన్నెలో మంచిగా ఇట్లా పొడి పొడి చేసుకొని ఒక చాయ్ గ్లాస్ వాటర్ పోసి మనము స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము అది పాకం వచ్చేదాకా మరిగిస్తూ ఒక గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే పాకం మాడిపోకుండా ఉండాలి. ఓన్లీ ఒక చాయ్ గ్లాస్ వాటర్ మాత్రమే, అలా ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనము గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడం కోసం మనం ఆ గరిటెను తిప్పుతూ ఉండాలి. ఇసరు వస్తుంది మనకి ఇప్పుడు కొంచెం పాకం రావడానికి, తీగ పాకం రావడానికి ఛాన్సెస్ ఉంది ఇప్పుడైతే. అందుకోసమని మనం గంటతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం వేసి చూసాము కానీ పాకం రాలేదు, చూస్తున్నాము పాకం రాలేదు. అలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే పాకం మాడిపోతూ ఉంటుంది. తెలంగాణలో అయితే బోల్పల్లాలు అంటారు, వేరే అయితే మరమరాలు అని అంటారు. సో కాబట్టి ఇవి మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. ఎక్కువ షాపులలో దొరికేవి. 1 రూపీకి ఒక ముద్ద దొరికేది, చాలా బాగా ఇష్టంగా తినేవాళ్ళము. కానీ ఇప్పుడు దొరకట్లేదు, ఎందుకంటే మేబీ 5 రూపీస్కి ఒకటి దొరుకుతుంది కావచ్చు. అప్పుడు 25 పైసలు 50 పైసలకి 1 రూపాయికి అలా దొరికేది. ఆ రోజులు చాలా బాగుండేవి. ఎందుకంటే షాప్స్లలో ఎక్కువ వెళ్ళి కొనుక్కునేది అదే ఉంటుండే, లైట్ ఫుడ్ కాబట్టి. ఇప్పుడు పాకం వస్తుంది, ముదురు పాకం చూడండి అలా ముద్దలా అయింది. సో ఇప్పుడు పాకం మనకి వచ్చేసినట్టండి, ఎందుకంటే లడ్డు తయారు చేయడానికి. ఎప్పుడైనా కానీ మనకు ముదురు పాకం వచ్చేదాకా ఉంచాలి. ఇప్పుడు మనం ఈ ప్యాలలని గంజులోనే పోయాలి, ఎందుకంటే ఆ పాకంలోనే పోయాలి. కానీ మనకి కలియబెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి తీసి ఈ బోల్పల్లలో వేస్తున్నాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు మనం బోల్పల్లలో ఈ పాకాన్ని పోస్తున్నాము. చూసారా, మనకి చిన్నప్పటి రోజులు చాలా మెమొరీస్గా ఉంటాయి. ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ ఎక్కువ శాతం మనం కొనుక్కొని తినేది ఇదే. ఎందుకు అంటే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో కాబట్టి మనకి ఎక్కువగా ఇష్టం, నాకైతే ఎక్కువగా ఇష్టం ఉన్న ఫుడ్ ఏంటంటే ఇది ఈ లడ్డు, బోల్పల్ల లడ్డు అనేది నాకు చాలా ఇష్టము. ఇక్కడ బోల్పల్ల లడ్డు అని కూడా అన్నారు తెలంగాణలో, బోల్పల్ల ముద్ద అని అంటారు. ఎక్కువ పీరిళ్ళ పండగకి, ఏదైనా జాతరలు జరిగినప్పుడు కూడా ఇవి చేసి అమ్ముతారు బజార్లలో. చూడండి, అలా తిప్పుతూ ఉండాలి. మొత్తం పాకం ప్రతి ఒక్క గింజ కత్తుక్కునేలాగా తిప్పాలి. ఇప్పుడు పాకం కలపడం అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తారు. చూడండి, అంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మీరు చూడండి, ఇలా కొంచెం తీసుకొని ఇలా ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకి ఇలా అంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంటుంది. కానీ ఫాస్ట్గా చేయాలి, ఎందుకు వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి, లేదంటే ఒక ముద్దగా రాదు. కొంచెం పక్కకి చల్లటి వాటర్ పెట్టుకోవాలి కొన్ని, అట్లా లైట్గా, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులకి పొక్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా లడ్డులని మనం మెల్లమెల్లగా చేసుకుంటూ ఉండాలి. నాకైతే ప్రాక్టీస్ చేయలేదు, మా అమ్మ చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి, అలా కట్టుకోవాలి. అది ఓడిపోతుంది, అయినప్పటికీ మా అమ్మ వాళ్ళ ప్రెస్ చేస్తూ ఉంది. అలా చేయంగా అదే వస్తుంది. పక్కకి మా అత్తమ్మ చేస్తుంది, కానీ ట్రై చేస్తే కానీ రావట్లేదు. అంటే నేర్చుకుంటున్నాం కానీ రావట్లేదు. మా అమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో. చూసారా, అలా ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా చేయకుండా కొంచెం స్లోగా అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మనకి రాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలా ముద్దలు కట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే ముదురు పాకం వచ్చేలా ఉండాలి. బెల్లం కూడా మంచి బెల్లం అయితేనే మనకి ఈ లడ్డు అనేది మంచిగా వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే అంత ఊడిపోతూ ఉంటుంది, ఇచ్చుకపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సమ్మర్కి ఈ బోల్పల్ల లడ్డుని మీరు కూడా తయారు చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బెల్లాన్ని మాత్రం మంచి బెల్లం తీసుకొచ్చుకొని చేసుకోండి, జిగురు బెల్లం లాంటిది. ఎందుకంటే వేరే బెల్లంతో చేస్తే రాదు, ఒక్కొక్కసారి ఈ లడ్డూలు అనేవి విచ్చుకపోతూ ఉంటాయి. సో కాబట్టి మీరు చేసుకునేటప్పుడు కొంచెం జిగురు బెల్లం తెచ్చుకొని చేసుకోండి. చూడండి, ఇలా మా అమ్మ ఫాస్ట్గా చేసేస్తుంది. చూడండి, ఇలా పెద్ద తట్టలో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసమని మేము పాకాన్ని ఇందులోనే వేసాము.
చూసారా, అయిపోవడానికి వచ్చేసింది లడ్డూలు చేయడం అనేది. ఎలా ఉంది లడ్డు చేయడం? బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చూడండి ఏదో బాగుంది. ఇది చేయడం అయిపోయింది. నా వీడియో కనుక ఎన్ని లడ్డులు అయినాయి. నా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.